వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాము అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. ఎందుకంటే ఒకసారి హిస్టరీ కూడా 2 లైన్లు చెప్పుకుందాం. 2019-24, 2014-19, 2009-14, 2004-2009, 1999-2004, 1994-99. అంటే ఏంటి పవన్ మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అంటే దీని హిస్టరీ ఇప్పటిది కాదండి. బేసిక్గా ఇక్కడ ఎవరినో మనం పెద్ద బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పెంపకం అనేటువంటిది తరతరాలుగా అదొక వారసత్వ పంట కింద నమోదవుతూ వస్తుంది. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినప్పటికీ కూడా. బట్ దాని విశ్వరూపం మాత్రం ఎలా ఉందంటే 2019-24 కాలంలో ఇక విశ్వరూపమే, మామూలు విశ్వరూపం కాదు. అప్పటిదాకా గంజాయి పట్టుకున్నారు అనేటువంటి వార్తలు చూసాం, చూడకుండా అయితే ఎవరూ లేరు. గంజాయి పట్టుకున్నటువంటి వార్తలు మనం చూసాం. కానీ 2019-24లో అయితే గంజాయి పట్టుబడడం కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ పట్టుబడినా దాని మూలం మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అనేటువంటిది. ఎందుకంటే తెలంగాణ నుంచి కూడా పోలీసులు వచ్చి గంజాయి వాళ్ళ మీద కాల్పులు జరిపారు. అప్పట్లో తెలంగాణలో గంజాయిని తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్మగ్లర్లను పట్టుకోవడం కోసం అని కాల్పులు కూడా జరిపారు తెలంగాణ పోలీసులు వచ్చి. సో అటువంటి ఘనమైనటువంటి చరిత్ర మనకుంది. ఆ చరిత్రని ఎలాగైనా చెరిపేయాలని కంకణం కట్టుకొని 2024లో ప్రభుత్వం మారిన తర్వాత ఉక్కుపాదం మోపుతున్నాము, ఈగల్ టీమ్స్ కూడా పెట్టామని చెప్పని ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగినటువంటి ఒక సంఘటన ప్రస్తుతం ఇంకా చర్చనీయాంశం అనేది అవుతోంది. ప్రకాశం జిల్లా కాదు, బాపట్ల జిల్లా. అంటే మార్చారు కదండి, అందుకని బాపట్ల జిల్లా అద్దంకిలో 2 ఎస్ఐలు సివిల్ దుస్తుల్లో వెళ్తున్నటువంటి ఒక కారులో యూనిఫామ్స్ వెనకాల డిక్కీలో చక్కగా పడేసి అక్కడే దొరికినటువంటి ఒక మూట, అందులో గంజాయి ఉండడం. ఇది ఎలా బయటపడింది? ఇన్ జనరల్గా పోలీసులు సివిల్ డ్రెస్లో వెళ్తుంటే కారు ఆపి పబ్లిక్ అక్కడ మీ దాంట్లో గంజాయి ఏందని తీసి చూపించండి అని అడుగుతారా? అడిగే సాహసం చేయరు కదా. జరిగింది ఏంటంటే ఒక యాక్సిడెంట్కి గురైంది. ఆ కారు వెళ్తూ దారిలో ఒక ఆటోని గుద్దేసింది. అందులో ఉన్నటువంటి 4గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ గాయాలైన తర్వాత వాళ్ళిద్దరూ సివిల్ డ్రెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోలీసులు అని ఎవరు అనుకోరు కదా. ఈ పోలీసులు అనుకోకుండా ఉండడంతో తాగి గుద్దేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడి నుంచి ఫోన్ వెళ్ళడం, వేరే ఇంకొక సిఐ గారు రావడం, ఇదంతా అయింది. ఈ మధ్యలోనే మొత్తం వాళ్ళు తాగి ఉన్నారు లేదంటే మత్తులో ఉన్నారో వాళ్ళ ప్రవర్తనను బట్టి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మొత్తానికి తీసి ఒకసారి వీడియోలు చూడండి. దాంట్లో మొత్తం చూసారుగా, ఇక్కడ బల్లికురవ ఎస్ఐ నాగరాజు అతని పేరు. ఈ కారుతో ఆటోని ఢీకొట్టినటువంటిది. అలాగే సంతమాగులూరుకి వెళ్తున్నట్ట ఆటోలో ఉన్నటువంటి 4 ప్రయాణికులకి తీవ్ర గాయాలయ్యాయి. అండ్ మద్యం మత్తులో ఉన్నారు అన్నటువంటి ఆరోపణ కూడా ఉంది. సో కారు డిక్కీలో గంజాయి అన్నట్లు గుర్తించి మొత్తం తనిఖీ చేయాలని స్థానికులు పట్టుబట్టడం ఇదంతా అయ్యింది. అయితే డిక్కీ ఓపెన్ చేయకుండా సిఐ సుబ్బరాజు అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళి అడ్డుకున్నాడు. అలాగే వేరే కారులో వీళ్ళిద్దరిని కూడా పంపించేశారు అని చెప్పి తెలుస్తోంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ మొత్తానికి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి అందులో గంజాయి ప్యాకెట్ని ఎంత మూట ఉంది బేసిక్. పక్కనే యూనిఫామ్ చిందరవందరగా పడేసి కారు డిక్కీలో. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, దేనికి వెళ్ళారు, అలాగే అందులో మద్యం బాటిల్స్ కూడా ఉన్నాయి అన్నటువంటి ఆరోపణ కూడా వస్తుంది. అయితే దీనికి వివరణ ఇస్తున్నారు ఒక పోలీస్ అధికారి వారు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం.
సంతమూరు ఎస్ఐ గారు, బల్లిగూడ ఎస్ఐ గారు వస్తూ ఉన్నారండి. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటారు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2 వీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ వెహికల్ ఉన్నారు కదా, వీళ్ళు చూసి గబక్కన ఏంటంటే ఏదో మోటార్ వేసేసి 2 వీలర్స్ వెళ్ళిపోయారు. 2 వీలర్స్ వెళ్ళిపోతే ఏం జరిగిందంటే ఆ తర్వాత ఏంటో వీడు ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి వచ్చేసి వీళ్ళు కారు దిగి ఆ మూట చూస్తే ఆ మూటలో వచ్చి కొంత గంజా పోతుంది. సుమారు ఎంత తూకం లేదు, 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చింది 2 ఫుల్ బాటిల్ ఒక ఇది ఉంది. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిని కారులో వేసుకొని వీళ్ళు అదనపుగా ముందు పైకి చేయడం ఏం చేశారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే కొంత దూరం పోయిన మోటార్ వచ్చారు, స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచేటప్పుడు ఎదురుగా ఒక పక్కన ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారంటే వీళ్ళు ముందు పోతున్న ఆటో వెనక్కి గుద్దారు. ఆటో కట్టమైంది. ఆటో నలుగురికి సింపుల్ ఇంజరీస్ తగినాయి. ఈ అసైన్ ఇద్దరు దిగి 108కి ఫోన్ చేసి తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి 108 కూడా ఫోన్ చేశారు. ఒక కార్డు పిలిపించారు. వీళ్ళు ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు బాధ్యతాయుతంగా. పోలీసులు కాబట్టి యాక్సిడెంట్ అయిన వెంటనే ఏం చేయాలో తెలుసుకోవటం వల్ల ప్రాణాలు ముఖ్యం కాబట్టి కార్లో వదిలేసేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత ఆవిడకి బాగాలేదంటే, ఎక్కువగా స్వెల్లింగ్ ఉందంటే, ఆవిడ వచ్చిందంటే ఒంగోలు కూడా రెఫర్ చేశారు. ఈ క్రమం జరిగింది. దీంట్లో వచ్చిందంటే పోలీసు వాళ్ళు తక్కువ ఉండాలేదో పక్కన పెడితే వాళ్ళు మాత్రం మంచి పని చేశారు. గంజా వ్యక్తిని పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఆతృతలో ఏంటంటే ముందు పోయి ఆటం కుదరడం జరిగింది. దీంట్లో వచ్చి గంజా ఉంది. అదేవిధంగా వచ్చిందంటే ముందు పాటలు కూడా వదిలేసిపోయాడు. ఆ పారిపోయిన అబ్బాయి ఎవరు, ఏమైందని చెప్పి అర్థంగా చేసి కట్టించి దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేస్తామండి. ఇందులో ఎక్కడ కూడా పోలీసుల పాత్ర అయితే ఎలాంటి నిస్సందేహంగా చెప్తున్నాను. పోలీసులు ఏంటంటే చాలా గట్టిగా చేశారు. పొరపాటు ఏంటంటే ఆటో కుదుర్చడం పొరపాటే. ఎందుకంటే ఆఫీసులో చేసి పట్టుకున్నటువంటి దాంట్లో ఉంది కానీ ఉద్దేశం ఈ విధంగా స్పీడ్ కంట్రోల్ గా తగలరాను. థ్యాంక్ యూ అండి. దీన్ని దర్యాప్తు చేసి నిజంగా చేస్తాము. థ్యాంక్ యూ. అదనమాట ఆయన చెప్పినటువంటి విధంగా వాళ్ళు ధర్మవరం దాటి ముందుకు అలా వస్తున్న నేపథ్యంలో రోడ్డు పక్కన ఎక్కడో అక్కడ బండి పెట్టుకొని, ఇది వీళ్ళు వెళ్తున్నటువంటి ప్రైవేట్ స్విఫ్ట్ డిజైర్ కార్లో ప్రైవేట్గా సివిల్ డ్రెస్సుల్లో, అంటే రోడ్డు పక్కన ఎవడో మూటో ఏదో బ్యాగ్ పెట్టు కూర్చున్నాడు మామూలుగా. వీళ్ళు చూశారు. వీళ్ళని చూసిన వెంటనే వాడు బ్యాగ్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడంటే వీళ్ళు పోలీసులు అని అతనికి ఎలా తెలిసింది? సివిల్ డ్రెస్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే పైన పోలీస్ స్టిక్కర్ అని రాసుకున్నా కూడా ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది బేసిక్గా. ఎందుకు అని అంటే పని పాటలు లేనాడు అందరూ కూడా పోలీస్ అని రాసేసుకుంటున్నారు. ప్రైవేట్ వెహికల్స్కి అసలు అలాంటి స్టిక్కర్లు ఉండడానికి వీల్లేదు అని ప్రభుత్వం ఆర్టీఏ రూల్స్ చెప్పినప్పటికీ కూడా మా ఇష్టం, పోలీస్ అంటే మమ్మల్ని వాడు ఆపేది మా ఇష్టం వచ్చినట్టుగా అలాగా వీడు పోలీస్ అని రాసుకుంటున్నారు. కాబట్టి ఎవడన్నా సరే సామాన్యుడు దాని మీద పోలీస్ అని రాస్తుంది కాబట్టి పోలీసులే అని నమ్మేసి పాపం పరారీలోకి వెళ్ళిపోతే బాధ్యతాయుతంగా వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వెంటనే కార్ని ఇంకా స్పీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళి చేశారు. ప్రిసైజ్గా చెప్పాలి అంటే నేనే ఎక్కడికో వెళ్ళి 10 కిలోలు గంజాయి నేనే తీసుకొస్తున్నా. మధ్యలో పోలీసులు పట్టుకుంటే నేను సింపుల్గా చెప్తా, అయ్యయ్యో సార్ నాకు అక్కడ ఇది ఏంటో తెలియదు అంటే అక్కడ దొరికింది, బాధ్యతాయుతంగా పోలీసులకు అప్పగిద్దామని తీసుకొస్తున్నాను, మరి మిగతా పోలీస్ స్టేషన్ నాకు తెలియదు కదా, అందుకని నేను ఇక్కడ స్టేషన్కి తీసుకుని వస్తున్నాను సార్, నేను ఇదేంటో తెలియదండి, దీని ఏదో ఎగ్జామిన్ చేసి నాకు ఫలానా చోట దొరికింది ఇది అనుమానాస్పదంగాను అందుకే తీసుకొచ్చాను అని చెప్పాను అనుకోండి, వదిలేస్తారనమాట వెంటనే. వాళ్ళిద్దరూ బాధ్యతాయుతంగా ఇప్పుడు 108కి ఇదైంది అంటే ఇమ్మీడియట్గా ఇంత ప్రచారం ఆల్రెడీ బయట జరుగుతోంది అన్నప్పుడు వాళ్ళు 108కి కాల్ చేసినటువంటి కాల్ రికార్డు ఉంటుంది, మాట్లాడింది, అది టైమింగ్ అక్కడ ఇదవుతుంది, అంబులెన్స్ వచ్చినట్టుగా ఉంటుంది, ఎక్కడ వస్తుంది అనేది అది కూడా చూపించాలిగా, ఇది కూడా చెప్పాలి కదా. ఎందుకంటే సామాన్యుల్లో ఉన్నటువంటి అనేక అనుమానాలు ఇవి. వాళ్ళ కారులో ఎందుకు దొరికింది, పోనీ అదేమైనా సీజ్ చేసినట్టుగా ఉంటే అదిగో ఫలానా చోట సీజ్ చేశారు ఫలానా వ్యక్తి. అండ్ రెండోది ఆ బైక్ని చేస్తున్నారు అన్నారు కదా, ఆ బైక్ నెంబర్ ఏంటి, ఆ బైక్ నెంబర్ ఏంటి, బైక్ నెంబర్ ఉంటుంది, దాని డీటెయిల్స్ ఇమీడియట్గా వాడు అలాగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు అంటే వెంటనే తీసుకొని అందులో పెట్టారు, మద్యం బాటిల్ గంజాయి అన్నీ దాంట్లో ఉన్నాయని చెప్పి పెట్టారు. 2 కిలోలు అంటున్నారు, ఎంత తూకం అయ్యలేదు అన్నారు, ఫైన్ ఓకేనండి. ఆ వెహికల్ నెంబర్ ఉంది కదా, ఆ వెహికల్ని పట్టుకొని ఈ పాటికల్లా అసలు నీకు ఎక్కడ గంజాయి ఏంటి అని చెప్పని పెట్టాలి కదా. ఇప్పటిదాకా దానికి సంబంధించిన న్యూస్ అది రాదు, ఏం ట్రేస్ చేశారో తెలియదు. బాధ్యతాయుతంగా ప్రాణాలు ముఖ్యం కాబట్టి 4 బ్రతికే ఉన్నారు, ఇంజరీస్ అయ్యాయి, ఒకళ్ళకి స్వెల్లింగ్ వచ్చిందని ఇంకోటి అనేది చెప్తున్నారు, పైగా అందులో చాలా స్వల్పమైనటువంటి గాయాలు అయ్యాయని చెప్తున్నారు. అంటే ఇక్కడ 2 రకాలుగా చూడాలి. ఒకవేళ నిజంగా సీజ్ చేశారు అది ఉంది అంటే ముందు అతను పట్టుకుని తీసుకురావాలి, లేదు అంటే అలాంటిదేం లేదు అన్నప్పుడు కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గంజాయి రాష్ట్ర పంట కింద ఇంకా కొనసాగుతూ ఉండడం మాత్రం, అంటే మరి వేరే రాష్ట్రాల్లో దొరికింది అంతా కూడా ఇక్కడదే అనేటువంటి వార్తలు అయితే లేవు.
గతంలో ఉన్నట్టు. బట్ ఇక్కడికిక్కడే దొరుకుతున్నాయి ఈ గంజాయి మత్తులో ఎవరెవరు ఏం చేస్తున్నారు. మొన్న ఒక పోలీస్ అతని మీదే కోర్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు అనుకోండి, అది వేరే విషయం. గంజాయి బ్యాచ్ కత్తులు ఇవన్నీ వేసుకొని తిరుగుతూ ఏం చేస్తున్నారు అనేది. సో అప్పుడు మొదలెట్టినటువంటి ఆ సదాచారం ఇప్పటికీ కూడా ఇంకా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అనేది ప్రశాంతంగా దొరుకుతుంది చాలామందికి అనేది ఇగో ఇలాంటి వార్తలు చూసినప్పుడే మళ్ళీ అనుకోవాల్సి వస్తుంది, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. సిస్టమ్ని తీసుకురావడం మాత్రమే కాదు సార్, సిస్టమ్ని కరెక్ట్గా పని చేయించాలి. అప్పుడు ఇలాంటి వార్తలు కూడా రావడానికి అవకాశం అనేది ఉండదు. ప్రతి ఒక్కళ్ళు మేము చెప్పాలి అనుకునేది ఏంటంటే, మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సగర్వంగా ప్రకటించబడుతోంది. ఇన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు, ఇంత ఎఫిషియెంట్గా అధికారులు పనిచేస్తున్నారు. భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి. ఇక్కడ పాటిస్తున్నటువంటి పద్ధతులు, అమలు చేస్తున్న చట్టాలు, వీటన్నిటినీ కూడా మీరు కూడా తీసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ రాష్ట్రాల్లో కూడా వీటిని అరికట్టచ్చు అన్న వార్తలు మేము చెప్పాలనుకుంటాం, పాజిటివ్గా గర్వంగా చెప్పాలనుకుంటాం. బట్ అన్ఫార్చునేట్లీ మాకు వచ్చేటువంటి వార్తలన్నీ కాకి కారులో గంజాయి, లేదంటే అక్కడ పట్టుకుపడ్డ గంజాయి, ఇక్కడ పట్టుబడ్డ గంజాయి, గంజాయి మత్తులో సైకోల వీరంగం, పోలీసుల మీదే దాడి, మహిళల మీద దాడి, ఇవే వస్తున్నాయి తప్ప ఇంకోటి లేదు. అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరన్నా ఈ గంజాయి మత్తులో తప్పు చేస్తున్నాడంటే ఆ గంజాయి వాడికి ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఆ మూలాన్ని కదా కొట్టాల్సింది. ఆ మూలాన్ని కొట్టకుండా ఏదో పిత్తపరగలు పట్టుకున్నట్టుగా చిన్న చిన్న వాటిని పట్టుకొని ఇంత పట్టుకున్నాం, ఇలా పట్టుకున్నాం అంటే ఎక్కడవుతుంది? సో దెర్ ఈజ్ సమ్వన్, ఇంకా ఉన్నారు ఎవరో ఉండి చేస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా కంప్లీట్గా ఎలిమినేట్ చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం. అంతకు మించినటువంటి ఆప్షన్ ఇంకొకటి లేనే లేదు. సో చూద్దాం దీని మీద మరి ఆ బైక్ నెంబర్ ఏంటనేది పోలీసులు ఎప్పుడు చెప్తారు, అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది ఎప్పుడు చెప్తారు అనేది చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.